వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కొండ సురేఖ గారు మంత్రి అయినప్పటి నుంచి రకరకాలుగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, తర్వాత వారు నోరు జారినటువంటి విషయాలు ఆ ప్రతిసారి మంత్రులలో హాట్ టాపిక్ ఎవరైనా అవుతున్నారంటే వారు కొండ సురేఖ గారే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏకంగా నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు చేయడం అనేది జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం అనేది జరిగింది. సో తెలంగాణ మంత్రి కొండ సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గట్టి ఎదురుదెబ్బనే తగిలింది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం ఈ కేసు విచారణకు రాగా నిందితురాలి గ్రహజార్ను న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. అలాగే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించడం అనేది జరిగింది. అలాగే కేసు వివరాలకు వెళ్తే కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం సిసి నెంబర్ 307 ఆఫ్ 2025 విచారణకు దిశకు చేరింది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా నిందితురాలైన కొండ సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించిన న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. కోర్టు ప్రాసిడింగ్స్ సహకరించకుండా నిరంతరం హాజరవుతున్న తీరును సీరియస్ గా తీసుకున్న న్యాయమూర్తి ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. మరి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో పోలీసులు ఆమెకు అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సాధారణ వారెంట్ లాగా ఇందులో బెయిల్ పొందే హక్కు నిందితురాలకు ఉండదు. ఈ వారెంట్ అమలు చేసి నిందితురాలని హాజరుపరిచే బాధ్యతను పోలీసులు అప్పగించి కోర్టు తదుపరి విచారణ 2026 ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరొకవేళ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు కాబట్టి కొండ సురేఖకు అండగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిల్చోవాల్సిన సమయం ఎంతైనా ఉంది. సో వారు కేటీఆర్ పైన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే సమంత విషయంలో ఇటు కేటీఆర్ అలాగే నాగార్జునను కూడా మధ్యలో లాగడం, ఆ ఇష్యూ అనేది సీరియస్ గా అయ్యింది. సో ఈ కేసుని నాగార్జున నాగ చైతన్య వాళ్ళు అంటే రిటర్న్ తీసుకున్నప్పటికీ కేటీఆర్ మాత్రం న్యాయస్థానంలో పోరాడుతున్నారు. అదే విధంగా పదే పదే వారిని ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఒక్కసారి రిప్లై ఇవ్వకపోవడం తోటి ఏకంగా నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేయడం అనేది రాజకీయాల వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. వారు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా 2 సంవత్సరాలు అయ్యింది. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో కొండ సురేఖ చుట్టూ వివాదాలు తిరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా వారి కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు, సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. అయినప్పటికీ చాలా మంది యాక్షన్ తీసుకుంటారు అన్నారు. బట్ ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. మరి ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడాన్ని మరి కొండ సురేఖ గారు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.